హాయ్ పిల్లలు, మనం ఇప్పటివరకు ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇగో ఈ చార్ట్ మీద కొన్ని వాక్యాలు ఉన్నాయి. ప్రశ్నార్థక వాక్యాలు ఉన్నాయి, ఆశ్చర్యార్థక వాక్యాలు ఉన్నాయి. మీరు ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యాలలో ప్రశ్నార్థకం పెట్టాలా ఆశ్చర్యార్థకం పెట్టాలో ఆలోచించి వాక్యాన్ని చక్కగా చదువుతూ ఆలోచించి ఆ గుర్తులు పెట్టాలి. పెడతారా? ఓకే, 1 by 1 వచ్చి ఇగో ఇక్కడ మార్కర్ ఉంది, ఆ మార్కర్తో తీసుకొని పెట్టండి. ఓకే, ఫస్ట్ వాక్యం చదువులాల సార్. మళ్ళీ చదువునానా? అదే వాక్యం సో ప్రశ్నార్థకం ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ లాలస వెళ్తావా? వెళ్ళు లాలస. వర్షిత చెప్తున్నావా? నెక్స్ట్ ఎవరు చదువుతారు? లాలస చదువుద్దంట. చదువు. మూడోది అయ్యో కింద పడిపోయాడా, ఇక్కడ అయ్యో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమన్నా పెట్టు. ఇక్కడ ఏమన్నా ప్రశ్నార్థకం. ఎందుకని పడిపోయావా? అది ప్రశ్న. పడిపోయావా అని జాలి చూపెడుతున్నావు కాబట్టి ఏముండాలి అక్కడ కూడా? ఆశ్చర్యార్థకం ఉండాలి. నెక్స్ట్ నెక్స్ట్ 5 చదువమ్మా. మీరు మీరు ఏమి తిన్నారు? ఏంటది? ప్రశ్నార్థకం. నెక్స్ట్ ఈశ్వర్. ఇటు తిరగమ్మా, చదువు పెద్దగా. ఏముండాలి ఇక్కడ? వెరీ గుడ్. ప్రశ్నార్థకం ఉండాలి. వెరీ గుడ్. అబ్బో ఆజు ఎంత పెద్దదో. ఆజు ఎంత పెద్దదో. ఈడ కూడా ఆశ్చర్యం. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్నార్థకం తెలుగులో చెప్పాలి. నెక్స్ట్ వెళ్ళమ్మ. నెక్స్ట్
ఒక 100లో ఎన్ని పదులు ఉంటాయి? ఏంటది? నెక్స్ట్ శబరీష్. ఈ కథల పుస్తకం ఎవరిది? నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? ఆహా, ఈ లడ్డు ఎలా రుచిగా ఉంది. ఏంటిది? అక్కడ మళ్ళీ చదువునానా వాక్యం? ఆహా, ఈ లడ్డు చాలా రుచిగా ఉంది. ఏ వాక్యం అది? ఆశ్చర్యార్థకం. ఎక్కడ పెట్టాలి ఆశ్చర్యార్థకం? పెట్టు. వెరీ గుడ్. సో మీరు ఇప్పుడు వాక్యాలను చదువుతూ ఆ వాక్యంలోని పదాలను గుర్తుపెట్టుకొని అమ్మా అది ఎలాంటి వాక్యమో గుర్తించి మీరు ఆశ్చర్యార్థకాలను కానీ ప్రశ్నార్థకాలను కానీ పెట్టాలి. సరేనా? ఓకే.